ఏపీలో ఎన్నికల సందడి కనిపిస్తుంది. టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మరోవైపు తమ అఫిడవిట్లలో ఆస్తుల వివరాలను ప్రకటించారు. అప్పులను సైతం వెల్లడించారు. అయితే వీరిలో ఎవరెవరికి ఎంతెంత ఆస్తులున్నాయి, ఎవరు ఎంత రిచ్చో లెట్స్ వాచ్. ఏపీలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే జనసేన అభ్యర్థి నాగబాబు నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. మిగిలిన నలుగురు అభ్యర్థులు సైతం నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 5 ఎమ్మెల్సీ ఖాళీలకు ఒకటి జనసేనకు, మరొకటి బీజేపీకు, మిగిలిన 3 టీడీపీకి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తమ ముగ్గురు అభ్యర్థుల పేర్లను చంద్రబాబు ప్రకటించేశారు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అనూహ్యంగా తెర మీదకు వచ్చారు సోము వీర్రాజు. ఈ నలుగురు సోమవారమే నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం అధికారులకు సమర్పించిన అఫిడవిట్లలో వీరికి ఉన్న ఆస్తులు, అప్పుల లెక్కల్ని వెల్లడించారు. ఈ నలుగురిలో అతి తక్కువ ఆస్తులు బీజేపీ అభ్యర్థి సోము వీర్రాజు అయితే, ఎక్కువ ఆస్తులున్న అభ్యర్థిగా టీడీపీ నేత బీదా రవిచంద్రగా తేలింది. ఇంతకు ఎవరికి ఎంత ఆస్తులు ఉన్నాయి, స్థిరాస్తులు ఎన్ని, చరాస్తులు ఎన్ని, అప్పులు ఎన్ని లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే నలుగురు అభ్యర్థుల్లో భారీ ఆస్తులున్న అభ్యర్థిగా టీడీపీకి చెందిన బీదా రవిచంద్ర నిలిచారు. ఆయన కుటుంబానికి స్థిర చరాస్తులు కలిపి 41.09 కోట్లుగా వెల్లడించారు. అప్పులు 10.83 కోట్లుగా తేల్చారు. ఆయన పేరు మీద ఒక వెహికల్ లేదు, కానీ భార్య, కుమార్తె పేర్ల మీద 17.67 లక్షల విలువైన వాహనాలు ఉన్నాయి. రవిచంద్రకు 1 గ్రామ్ బంగారం లేదు, కానీ భార్య పేరు మీద 37 లక్షలు, కుమార్తె పేరు మీద 5 లక్షల ఆభరణాలు ఉన్నట్లుగా తేల్చారు. బ్యాంకుల్లో 69 లక్షలు, మ్యూచువల్ ఫండ్స్, బాండ్లు, డిబెంచర్లు, షేర్ల రూపంలో 15.09 కోట్లు, ఇతరులకు ఇచ్చిన అప్పులు 6.73 కోట్లు, పాలసీలు 35.43 లక్షలు, తనకు, తన భార్య, కుమార్తె పేరు మీద చరాస్తులు 23.46 కోట్లు ఉన్నట్లుగా పేర్కొన్నారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం తన పేరు మీద 2.31 కోట్లు, భార్య పేరు మీద 66.28 లక్షల వ్యవసాయ భూములు ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఇక వ్యవసాయేతర భూముల విషయానికి వస్తే రవిచంద్ర పేరుతో 7.35 కోట్లు, భార్య పేరు మీద 4.19 కోట్లు విలువ చేసే ల్యాండ్ ఉంది. ఇళ్ల విషయానికి వస్తే రవిచంద్ర పేరు మీద 97.34 లక్షలు, భార్య పేరు మీద 1.43 కోట్ల ఇల్లు ఉన్నాయి. మొత్తంగా తనకు, తన భార్యకు కలిపి 17.63 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లుగా పేర్కొన్న రవిచంద్ర తనపై ఎలాంటి కేసులు లేవని స్పష్టం చేశారు. మరో టీడీపీ అభ్యర్థి బీటీ నాయుడు ఆస్తుల విషయానికి వస్తే ఆయనకు మొత్తం 5.73 కోట్లుగా పేర్కొన్నారు. బ్యాంకుల 12.28 లక్షలు, ఫిక్స్డ్ డిపాజిట్లు 1.20 కోట్లు, ఇతరులకు ఇచ్చిన అప్పులు 50 లక్షలు, బాండ్లు, షేర్లు 10 లక్షలు, ఫార్చ్యూనర్ కారు 20 లక్షలతో పాటు 13 లక్షలు విలువైన బంగారం, తన భార్య వద్ద 26 లక్షలు విలువైన బంగారం ఉన్నట్లు పేర్కొన్నారు. కర్నూలు జిల్లా కొసిగి మండలంలో ఉన్న 10 లక్షల విలువైన ఇంటితో సహా తనకు 3.10 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లుగా పేర్కొన్నారు. 3 బ్యాంకుల్లో ఉన్న 59 లక్షల హోమ్ లోన్ ఉన్నట్లుగా పేర్కొన్నారు. బీటీ నాయుడుకి 1.17 లక్షల విలువైన ఫోన్, భార్య పేరు మీద 45,000 విలువైన ఫోన్ ఉన్నట్లుగా తెలిపారు. తన మీద ఒక్క కేసు ఉన్నట్లుగా వెల్లడించారు. మూడో అభ్యర్థి కావలి గ్రీష్మ తన ఆస్తులు 3 కోట్లుగా పేర్కొనున్నారు. తన భర్తతో కలిసి మొత్తం 3.54 కోట్ల స్థిర చరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. తన వద్ద 1.5 లక్షలు, భర్త వద్ద 3.80 లక్షల క్యాష్ ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఆభరణాల రూపంలో 13.5 లక్షలు విలువ చేసే వజ్రాలు, 35.37 లక్షలు విలువ చేసే
440 గ్రాముల బంగారంతో పాటు 20 కేజీల వెండి ఉన్నట్లు వెల్లడించారు. తన భర్త వద్ద 17.68 లక్షల విలువైన బంగారం ఉన్నట్లు పేర్కొన్నారు. భర్త పేరు మీద వివిధ కంపెనీల్లో 33.28 లక్షల విలువైన షేర్లు ఉన్నాయని వెల్లడించారు. ఇవి కాక తన పేరు మీద 5 లక్షల విలువ చేసే భూమి, భర్త పేరు మీద హైదరాబాద్లో 40 లక్షలు విలువ చేసే ఫ్లాట్ ఉన్నట్లుగా పేర్కొన్నారు. భర్త పేరు మీద 94.54 లక్షల అప్పులు ఉన్నట్లుగా గ్రీష్మ తన అఫిడవిట్లో పేర్కొన్నారు. తన మీద ఎలాంటి కేసులు లేవని స్పష్టం చేశారు. బీజేపీ అభ్యర్థిగా అనూహ్యంగా తెర మీదకు రావడమే కాదు, యుద్ధ ప్రాతిపాదికన ఎన్నికల నామినేషన్ దాఖలు చేశారు బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు. తన మొత్తం కుటుంబానికి కలిపి 2.83 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లుగా పేర్కొన్నారు. అందులో ఆయన పేరుతో 1.62 కోట్లు, ఆయన భార్య పేరు మీద 1.21 కోట్ల ఆస్తులు ఉన్నాయని తెలిపారు. తన భార్య వద్ద 1 కేజీ బంగారం ఉందని, 57 లక్షల విలువైన చరాస్తులు ఉన్నట్లు ప్రకటించారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం వీర్రాజు పేరు మీద 1.44 కోట్ల విలువైన వ్యవసాయేతర భూములు ఉన్నాయి. భార్య పేరు మీద 80 లక్షల విలువైన 5.22 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లుగా పేర్కొన్నారు. తన పేరు మీద 50.14 లక్షల అప్పు ఉందని చెప్పిన వీర్రాజు తన పేరు మీద ఆలమూరు, రేణిగుంట పోలీస్ స్టేషన్ల పరిధిలో 3 కేసులు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల్ని బెదిరించడం, నిబంధనలకు విరుద్ధంగా భూమి కూడడం, సమావేశాలు, ఎన్నికల సంబంధిత కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.